తన కాలేజీలో మొదటి రోజు తన బెంచ్ మీద ఒంటరిగా కూర్చుని తన టిఫిన్ తింటూ ఉంటుంది. కాలేజ్ ప్రిన్సిపల్ కూతురు నైనా తన ఇద్దరు ఫ్రెండ్స్తో కలిసి రియా దగ్గరికి వస్తుంది. నైనా చాలా పొగరున్న అమ్మాయి. క్లాస్లో అందరూ ఆమెకు భయపడుతూ ఉంటారు. ఓ అమ్మాయి, కొత్తగా వచ్చావా? అవును, ఈరోజే కొత్తగా వచ్చాను. నీ టిఫిన్లో ఏముంది చెప్పు. మ్యాగీ. నైనా రియా బాక్స్ని తీసుకుని తింటూ ఉంటుంది. సగం బాక్స్ తిన్నాక నైనా ఇలా అంటుంది. మీ అమ్మకి బిర్యానీ దుకాణం ఉంది కదా, మ్యాగీ ఇంత చక్కగా చేస్తే బిర్యానీ ఇంకెంత చక్కగా చేస్తుందో. నైనా తన తల్లి గురించి అలా అనడం రియాకి నచ్చక ఆమెకు గట్టిగా జవాబు చెప్తుంది. సగం టిఫిన్ తిన్న తర్వాత ఇప్పుడంటున్నావు మా మమ్మీ వంట బాగా చెయ్యదని? మరొకరి తల్లి గురించి అలా మాట్లాడటం మంచి అలవాటు కాదు. ఆ రోజే వచ్చిన అమ్మాయి అయినా నైనాకి ఎదురు సమాధానమిస్తుంది. అదే నైనా తట్టుకోలేకపోతుంది. వాళ్ళిద్దరి మధ్య శత్రుత్వం మొదలవుతుంది. నైనా రియాని బలంగా తోసేస్తుంది. రియా శరీరం మీద కొన్ని గాయాలవుతాయి. ఆ రోజు ఇంటికి వెళ్లగానే రియాకి అయిన గాయాల గురించి ఆమె తల్లి అడుగుతుంది. రియా తన తల్లికి జరిగిందంతా చెప్తుంది. మనం రేపే వెళ్లి ప్రిన్సిపల్తో మాట్లాడదాం. ఆ అమ్మాయి ప్రిన్సిపల్ కూతురైతే మనకేంటి? తన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుందా? తర్వాతి రోజు ఉదయం రియా ఆమె తల్లి కలిసి ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్తారు. ప్రిన్సిపల్ వాళ్ల మాటలను నమ్మకపోవడమే కాకుండా తన కూతురు నైనా అలా మాట్లాడదని చెప్తాడు. ఆయన తిరిగి రియానే దోషిగా నిలబెడతాడు. రియా బాధపడుతూనే క్లాస్లోకి వెళ్లిపోతుంది. ఆమె తల్లి తన దుకాణానికి వెళ్తుంది. ఈ రోజు అమ్మాయి నిన్ను మళ్ళీ ఏమైనా అందా? అవును మమ్మీ, నేను టిఫిన్ తినేందుకు కూర్చోగానే అందరి ముందు నా టిఫిన్ గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడింది. అందరూ నన్ను చూసి నవ్వుకున్నారు. నువ్వు బాధపడకు, రేపు నేను మీ క్లాస్లో అందరి కోసం మంచి బిర్యానీ చేసి పంపిస్తాను. రియా ఆమె తల్లి ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటారు. వాళ్ల ఆ నవ్వులో ఒక రహస్యం దాగి ఉంది, ఒక మ్యాజిక్ రహస్యం. తర్వాతి రోజు రియా కాలేజీకి వెళ్లిపోగానే అందరికీ ఆమె బ్యాగ్లో నుండి బిర్యానీ సువాసన వస్తుంది. రియాని చాలా మంది అడుగుతారు, అంత మంచి బిర్యానీ వాసన నీ బ్యాగ్లో నుండే వస్తోందా అని. అవును, ఈ రోజు మీ అందరికీ బిర్యానీ తినిపిస్తాను. మా మమ్మీ మన క్లాస్ అందరి కోసం బిర్యానీ పంపించింది. లంచ్ బ్రేక్లో క్లాస్లో అందరూ రియా ముందు వరుసగా నిలబడతారు. క్లాస్లోని అందరూ రియా తల్లి చేసిన బిర్యానీని ఎంజాయ్ చేస్తూ తింటారు. ఇప్పుడొస్తుంది మజా. బిర్యానీ తిన్నారు కదా, ఇప్పుడు బిర్యానీ మ్యాజిక్ చూపిస్తుంది. లంచ్ బ్రేక్ తర్వాత అందరూ క్లాస్లో కూర్చుని ఉంటారు. హఠాత్తుగా నైనా లేచి బెంచ్ మీద నిలబడి కోతిలాగా ఎగురుతూ ఉంటుంది. నైనా ఆమె ఫ్రెండ్స్ ఎవరైతే రియాని ఏడిపించారో అందరూ తమ బెంచ్ మీద నిలబడి కోతుల్లాగా ఎగురుతూ ఉంటారు. ఏం చేస్తున్నారు మీరు ముగ్గురు? వెంటనే కిందకి దిగండి. గెట్ అవుట్ ఫ్రమ్ మై క్లాస్. వెంటనే బయటికి వెళ్ళండి. మిగతా వాళ్లంతా నైనా ఆమె ఫ్రెండ్స్ ని చూస్తూ నవ్వుతూ ఉంటారు. నైనాని ఇంటికి పంపిస్తారు. తర్వాతి రోజు నైనా సిగ్గుపడుతూ క్లాస్లో ఎవరితోనూ మాట్లాడలేకపోతుంది. ఆమెకు రియా మీద చాలా కోపం వస్తుంది. తన పరిస్థితికి కారణమైన రియా మీద పగ తీర్చుకోవాలని అనుకుంటుంది. ఈ రియా కుంది చూడు, ఎలాగైనా తన సంగతి చెప్పాలి. దాన్ని క్లాస్లో నుండి పంపించకపోతే నా పేరు అస్సలు నైనానే కాదు. కొద్ది రోజుల తర్వాత నైనా రియాకి ఫోన్ చేస్తుంది. హలో రియా, రేపు నువ్వు కాలేజ్కి వస్తున్నావా? అవును, నేను రేపు కాలేజీకి వస్తున్నాను. ఎందుకు? యాక్చువల్లీ నాకు మీ అమ్మ చేసిన బిర్యానీ తినాలని అనిపిస్తుంది. ఈరోజు కూడా చాలా బాగుంది. నీకు కావాలంటే ఆ బిర్యానీకి నేను డబ్బులు ఇచ్చేస్తాను. కొంచెం ఎక్కువగా తీసుకురా, మా డాడీకి కూడా తినిపించాలని అనుకుంటున్నాను. అలాగే, తప్పకుండా. రేపు నేను నా బాక్స్లో నీకోసం, సార్ కోసం బిర్యానీ తీసుకొస్తాను. రియాకి ఆమె తల్లికి ఎందుకో అనుమానమొస్తుంది. అందుకే రియా తల్లి మళ్లీ తన మ్యాజిక్ బిర్యానీని చేసి రియా చేత ఆమె కాలేజ్కి పంపిస్తుంది. వచ్చేసావా నువ్వు? ఇంతసేపు వెయిట్ చేయడం నా వల్ల కావడం లేదు. పద, ఇప్పుడే వెళ్ళి డాడీకిచ్చొద్దాం. కానీ ప్రిన్సిపల్ సార్ ఇప్పుడు మీటింగ్లో ఉంటారు కదా. ఇంత మంచి బిర్యానీ చూసి ఆయన తన మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకుంటారు. నువ్వు నీ చేతులతోనే ఆయనకి బిర్యానీ ఇవ్వు. ఆయనకు కూడా తెలియాలి కదా నువ్వు తీసుకొచ్చిన బిర్యానీ మ్యాజిక్ గురించి. వెళ్ళు, ఆయన్ని బయటికి పిలుచుకునిరా. రియా ప్రిన్సిపల్ క్యాబిన్లోకి ఆయన్ని పిలిచేందుకు వెళ్తుంది. నైనా అవకాశం చూసుకుని తన డాడీ తినే బిర్యానీలో మోషన్ టాబ్లెట్స్ ని వేస్తుంది.
తర్వాత ప్రిన్సిపల్ గారు నైనాని కూడా లోపలికి పిలుస్తారు. ఏమైంది నైనా నీకు? నీకు తెలుసు కదా నేను ఒక ముఖ్యమైన మీటింగ్లో ఉన్నానని. ఎస్ డాడీ, మీరు ఒకసారి ఈ బిర్యానీ ఒక స్పూన్ తిని చూడండి, అప్పుడు మీకు అంతా అర్థమవుతుంది. ఈ బిర్యానీ చాలా బాగుంటుంది. నేను కూడా తిన్నాను. నేనేమనుకున్నానంటే మీ చేత కూడా ఒకసారి రియా మమ్మీ చేసిన బిర్యానీ తినిపించాలని. ప్రిన్సిపల్ ఒక స్పూన్ బిర్యానీని తిని చాలా సంతోషిస్తాడు. ప్రిన్సిపల్ బాగా ఎంజాయ్ చేస్తూ బిర్యానీని తింటూ ఉంటాడు. నైనా ఎదురు చూస్తూ ఉంటుంది ఆయన కడుపులో ప్రాబ్లం రావాలని, కానీ ఆయన మాత్రం ఎంజాయ్ చేస్తూ బిర్యానీ తింటూ ఉంటారు. బావుంది రియా, నిజంగా ఈ బిర్యానీ చాలా చాలా బావుంది. వావ్ రియా, మీ మమ్మీకి నా తరఫున థ్యాంక్స్ చెప్పమ్మా. డాడీ, మీకేం ప్రాబ్లం కావట్లేదా? నాకు ఈ బిర్యానీ ఇంకా తినాలని అనిపిస్తోంది. ఇంత మంచి బిర్యానీని ఇప్పటి వరకు తినలేదు నేను. నువ్వు కూడా కొద్దిగా తిను, దగ్గరికి రా. నైనా వద్దని అంటున్నా కూడా ప్రిన్సిపల్ బలవంతంగా ఆమె చేత 2 స్పూన్ల బిర్యానీ తినిపిస్తాడు. నైనా కడుపులో తిప్పడం మొదలవుతుంది. ఆమె కోతిలాగా గోక్కోవడం కూడా మొదలు పెడుతుంది. బాబోయ్, ఏంటి నాకే ఇలా అవుతుంది? అసలు ఇలా మీకు జరగాలి కదా. ఏం మాట్లాడుతున్నావు నాయనా? నైనా పరిగెత్తుతూ టాయిలెట్లోకి వెళ్తుంది. బయటికి వచ్చి కోతిలాగా గోక్కుంటూ ఏదో వాగుతూ ఉంటుంది. మోషన్ టాబ్లెట్ నేను మీకోసం వేశాను, కానీ నా మీద ఎఫెక్ట్ అవుతుంది. మీ మీటింగ్ చెడగొట్టాలని అనుకున్నాను. అబ్బా అబ్బా, ఇప్పుడు నా కడుపే పాడైపోయింది. నైనా టాయిలెట్ లోపలికి బయటికి పరిగెత్తుతూనే నిజమంతా చెప్పేస్తుంది. నేనెప్పుడు మీరు ప్రిన్సిపల్ అని అడ్వాంటేజ్ తీసుకునేదాన్ని. మీకెప్పుడు తెలియనేలేదు మీ కూతురు ఎంత చెడ్డదో. నైనా మ్యాజిక్ బిర్యానీ మహిమ కారణంగా నిజమంతా బయటికి చెప్పేస్తుంది. బిర్యానీ దగ్గర నుండి తను చేసిన తప్పులన్నీ. అది వినగానే ప్రిన్సిపల్ చాలా కోపం తెచ్చుకుని నైనా మీద గట్టిగా అరుస్తాడు. ప్రిన్సిపల్ రియాకి సారీ చెప్పి ఆమెను క్లాస్లోకి పంపిస్తాడు. రియా నవ్వుకుంటూ తన క్లాస్లోకి వెళ్తుంది. ప్రిన్సిపల్ తన కూతురికి క్లాస్ తీసుకోవడం కంటిన్యూ చేస్తాడు. విద్య మనోజ్ల పెళ్లి రోజు జరుగుతూ ఉంటుంది. వాళ్ల పెళ్లి జరిగి 1 సంవత్సరం అవుతుంది. కనీసం ఈ రోజైనా టేస్ట్గా ఉండొచ్చు కదా. ఏంటిది ఈ రుచి పచి లేని భోజనం? ఎలా తినాలి? దీనికన్నా ఏదైనా హోటల్కి వెళ్ళి తింటే బాగుండేది. నేను చాలా ట్రై చేశాను ఈరోజు వంట బాగా చేద్దామని. ఇంకా ట్రై చేస్తున్నావా? ఎప్పుడైనా టేస్ట్గా వంట చేస్తావా లేదా? అయ్యో, నన్ను క్షమించండి. ఇప్పుడే వెళ్ళి వేరే ఏదైనా చేస్తాను. వదిలే విద్య, నేను ఇలాగే పడుకుంటాను. ప్లీజ్ అలా అనకండి, ప్లీజ్. తర్వాతి రోజు ఉదయం మనోజ్ ఆఫీస్కి వెళ్లేందుకు రెడీ అవుతూ విద్యతో ఇలా అంటాడు. ఈరోజు నువ్వు లంచ్ బాక్స్ పెట్టొద్దు. ఎలాగూ దాన్ని నేను డస్ట్బిన్లో పడేస్తాను. ఈరోజు నేను ప్రియాంక లంచ్కి బయటకు వెళ్తున్నాం. విద్య బాధపడుతూ కూర్చుంటుంది. విద్య తన అత్తగారి దగ్గరికి వెళ్లి మాట్లాడుతుంది. అత్తయ్య, వంట బాగా చేసేందుకు నేను నిజంగానే చాలా ట్రై చేస్తున్నాను, కానీ మనోజ్కి నేను చేసిన వంట ఎప్పుడూ నచ్చదు. ఇందులో నీ తప్పేమీ లేదు విద్య. వాడికేం తెలుసు ఇంట్లో ఆడవాళ్లకి ఎంత పనుంటుందో. వాడేమనుకుంటాడంటే ఆడవాళ్లు రోజంతా ఇంట్లో ఉండి వంట చేయడం నేర్చుకోవచ్చు కదా అని. విద్య ఆమె అత్తగారు కలిసి వంట చేస్తూ ఉంటారు. ఆ రోజు మనోజ్ ఆఫీస్ నుండి ఇంటికి తిరిగి రాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ కోసం ఎదురు చూస్తూ హాల్లోనే నిద్రపోతారు. మనోజ్ తర్వాతి రోజు రాత్రి ఇంటికి వస్తాడు. మనోజ్, ఇంట్లో చెప్పకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళిపోయావు? ప్రియాంక దగ్గరున్నాను. మేము బయటే డిన్నర్ చేశాము, అందుకే నాకు లేట్ అయింది. అయినా ఇంటికి వచ్చినా ఏం చేయాలి? ఎలాగో భోజనం నేను ఆమెతో చేసేశాను కదా. మనోజ్ తన గదిలోకి వెళ్లి పడుకుంటాడు. విద్య కిచెన్లో కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. విద్య అత్తగారు కూడా కళ్లల్లో నీళ్లు నింపుకొని ఆమె దగ్గరకు వస్తుంది. విద్య, నన్ను క్షమించు తల్లి. నా పెంపకంలోనే ఏదో తప్పు జరిగినట్టుంది. నా కొడుకు ఇలా సిగ్గు లేకుండా బాధ్యతారాహిత్యంగా తయారయ్యాడు. దేవుడా, వీడికి నేను ఎలా చెప్పాలి? వాడికి మన విలువ ఎలా తెలుస్తుంది? అన్నపూర్ణమ్మ తల్లి, మీరే నన్ను ఆశీర్వదించండి. నేను చేసిన వంట నా భర్తకి నచ్చితే చాలు.
మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు. విద్య స్టవ్ ముందు ఒక మసాలా డబ్బా ప్రత్యక్షమవుతుంది. స్టవ్లో నుండి వాళ్ళకి కొన్ని మాటలు వినిపిస్తాయి. విద్య, ఈ డబ్బాలో ఉన్న చిటికెడు మ్యాజిక్ మసాలా భోజనంలో కలుపు. తర్వాత అన్నపూర్ణ తల్లి మహత్యం చూడు. విద్య ఆమె అత్తగారు చేతులు జోడించి ఆ మ్యాజిక్ మసాలా డబ్బా తీసుకుంటారు. విద్య ఎంతో సంతోషంగా వంట చేస్తూ ఉంటుంది. అప్పుడు వచ్చిన ఘుమఘుమలతో మనోజ్ తల్లి కూడా సంతోషిస్తుంది. ఆ రోజు రాత్రి మనోజ్ చాలా లేటుగా ఇంటికి వచ్చి రాగానే ఇలా చెప్తాడు. నేను ఒక వారం రోజులు ఆఫీస్ పని మీద బయటకు వెళ్తున్నాను. ఉదయం నేను తొందరగా వెళ్ళాలి. నేను వెళ్ళి పడుకుంటాను. కానీ మీరు భోజనం చేయరా? నేను భోంచేశాను. నేను ఉదయం 5 గంటలకే వెళ్ళాలి. అందుకే ఉదయం కూడా ఏమీ తినను. విద్య ఆమె అత్తగారు బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ఆ రోజు మనోజ్ ఇంట్లో భోజనం చేసి సంతోషపడతాడు అని. తర్వాతి రోజు ఉదయం విద్య ఆమె అత్తగారు నిద్రలేచే లోపే మనోజ్ ఇంట్లో నుండి వెళ్ళిపోతాడు. అతను మ్యాజిక్ మసాలా వంట రుచి చూడటానికి ఇంకా ఒక వారం రోజులు ఆగాల్సి ఉంటుంది. రాత్రి మిగిలిపోయిన భోజనం విద్య తీసుకువెళ్లి చుట్టుపక్కల వాళ్లకి కొద్ది కొద్దిగా ఇస్తుంది. విద్య, నువ్విచ్చిన భోజనం ఏ హోటల్ నుండి తెప్పించావు? మా పిల్లలైతే లొట్టలేసుకుంటూ తిన్నారు. అవునవును, నిజమే. నేనైతే ఇప్పటి వరకు అంత మంచి భోజనం తినలేదు విద్యా. అది హోటల్ నుంచి తెప్పించింది కాదు, నేనే స్వయంగా మా ఇంట్లో వండాను. నా మాట విని నువ్వొక హోటల్ ఓపెన్ చేయి. కస్టమర్లు లైన్ కడతారు. నిజమే, హోటల్ ఓపెన్ చేయి విద్యా. ఊరంతా నీ హోటల్కే వచ్చి భోజనం చేస్తారు. విద్య ఎంతో సంతోషంతో ఇంట్లోకి వచ్చి అత్తగారికి జరిగిందంతా చెప్తుంది. ఇద్దరూ కలిసి నవ్వుతూ మాట్లాడుకుంటారు. తర్వాత విద్య ఎప్పుడు వంట చేస్తున్నా మొత్తం ఊరంతా ఆ సువాసనలతో పిచ్చివాళ్లైపోయేవారు. చాలా మంది వచ్చి ఆమె వంట టేస్ట్ చేసేవారు. వచ్చిన వాళ్లందరూ విద్యతో అదే చెప్పేవారు, ఒక హోటల్ ఓపెన్ చెయ్యమని. చివరికి విద్య ఆమె అత్తగారు కలిసి ఆలోచించి తమ ఇంటి ముందే ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చెయ్యాలని అనుకుంటారు. 2 రోజుల తర్వాత ఒక చిన్న ఫుడ్ స్టాల్ ఓపెన్ చేస్తారు. వాళ్ల ఫుడ్ స్టాల్ ముందు ఊరి వాళ్లొచ్చి క్యూ కట్టేవారు. అత్తయ్య, మనోజ్ వెళ్ళి ఒక వారం అయిపోయింది. ఈ రోజు తను తిరిగి వచ్చి మనం చేసిన ఇంటి భోజనం తిని ఎంత సంతోషపడతారో కదా. నేను దానికోసం చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అవును విద్య, నేను కూడా అందుకే ఎదురు చూస్తున్నాను. మనోజ్ తిరిగొచ్చి నువ్వు చేసిన భోజనం తిని నిన్ను ఎంతో మెచ్చుకుంటాడు. మనోజ్ ఇంటికి తిరిగి వచ్చి ఏడుస్తూ ఉంటాడు. విద్య ఆమె అత్తగారు మనోజ్ని చూస్తూ ఉండిపోతారు. కాసేపైన తరువాత మనోజ్ ఇలా అంటాడు. నన్ను క్షమించు విద్య. అమ్మా, నన్ను క్షమించు. ఏమైంది మీకు? మీరెందుకు క్షమించమని అడుగుతున్నారు? మనోజ్, ఏమైంది నాన్నా? అమ్మా, విద్య, నేను బిజినెస్ ట్రిప్ మీద వెళ్ళలేదు. ప్రియాంకని రహస్యంగా పెళ్లి చేసుకునేందుకు వెళ్ళాను. నేను తనతో కలిసి ఒక వారం రోజులు గడిపి తర్వాత ఎక్కడైనా దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. సిగ్గులేదురా నీకు? అలాంటి ఆలోచన ఎలా వచ్చింది అసలు? ఆ ప్రియాంక నాకు మంచి భోజనం తినిపిస్తానని చెప్పి ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం హోటల్ నుంచి భోజనం తెప్పించి నా దగ్గర డబ్బంతా ఖర్చు చేసింది. నా ఆరోగ్యం కూడా చెడిపోయింది. అయినా ఒక్కరోజు కూడా తను ఇంటి నుంచి భోజనం తీసుకురాలేదు. తనతో 7 రోజులు గడిపినందుకు చాలా బాధపడుతున్నాను. నన్ను క్షమించు విద్య. ఎప్పటికీ నిన్ను క్షమించేది లేదు. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? నువ్వు ఏం చేసొచ్చినా నోరు మూసుకుని క్షమిస్తావనుకుంటున్నావా? విద్య ఏమీ మాట్లాడకుండా ఏడుస్తూ వాళ్ళిద్దరి మాటలు వింటూ ఉండిపోతుంది. కాసేపయ్యాక విద్య ఇలా అంటుంది. మనోజ్, నేను నీకోసం ఏం తక్కువ చేశాను? కానీ నువ్వేమో ఇంత ఈజీగా మరో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని అనుకున్నావా? నేను మళ్ళీ ఎప్పుడూ నీ వంట బాగోలేదని చెప్పను విద్య. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. విద్య ఆమె అత్తగారు కలిసి మనోజ్ని ఇంట్లో నుండి బయటికి గెంటేస్తారు. మనోజ్ ఇంట్లో నుండి వెళ్లిపోతూ తమ ఇంటి ముందు ఉన్న ఫుడ్ స్టాల్ దగ్గర రద్దీని చూసి ఆశ్చర్యపోతాడు. తమ ఇంటి ముందున్న రద్దీని చూసిన మనోజ్ తను కూడా ఏదైనా తినాలని అనుకుంటాడు. అతనక్కడ భోజనం చేసి ఆశ్చర్యపోతాడు. అతని భార్య చేసిన భోజనం ఏదైతే ఉందో అది అన్ని హోటల్ భోజనాల కన్నా బాగుంటుంది. విద్య ఆమె అత్తగారు కలిసి మ్యాజిక్ మసాలా సహాయంతో ఊర్లోనే ఒక పెద్ద హోటల్ ఓపెన్ చేస్తారు. మరోవైపు మనోజ్ ఒక చెట్టు కింద కూర్చొని తన దురదృష్టాన్ని తలుచుకుంటూ బాధపడతాడు.